హాయ్! హలో! అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమృత అజయ్. ఈ రోజు టాపిక్ ఏంటంటే బయో ఫెర్టిలైజర్స్, జీవన ఎరువులు. చాలా మంది మధ్య కాలంలో ఆర్గానిక్‌గా బయో ఫెర్టిలైజర్స్ వాడుతున్నారా? ఏమైనా కెమికల్స్ వాడుతున్నారా? ఈ క్వెషన్స్ మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉంటున్నాం. ఇప్పుడు వెజిటబుల్స్ కానీ, రైస్ కానీ ఏదైనా కూడా మనం కొనేటప్పుడు ఆర్గానిక్‌గా పండించారా? ఆర్గానిక్ పండించినవి మాకు కావాలి. ఈ క్వెషన్స్ మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉంటున్నాం. అయితే ఆర్గానిక్ అంటే ఏంటి? బయో ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? అసలు వాటి వల్ల మనకేంటి యూజ్? దానివల్ల మన ఆరోగ్యానికి ఏమైనా మెరుగ్గా ఉంటుందా? లేదా ఏమైనా హానికరమా? ఇవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో మీ అందరికీ చెప్పబోతున్నాను. అసలు బయో ఫెర్టిలైజర్ అంటే ఏంటి? అదొక సబ్స్టాన్స్. ఇప్పుడు మనం ఎలాగా కెమికల్ ఎరువులు, ఫెర్టిలైజర్స్ ఎలా వేసుకుంటున్నాము, అలాగే బయో మీన్స్ లైవ్ బ్రతికి ఉన్న జీవులు అంటే సజీవ సూక్ష్మజీవులు అని అనొచ్చు. సూక్ష్మజీవులు కలిగి ఉన్న పదార్థం అని కూడా అనొచ్చు. సో అవేమి చేస్తుందంటే ఈ ఒక ప్లాంట్కి ఏదైతే మనం న్యూట్రియంట్స్ ఇంకా ఇంక్రీజ్ చేద్దాం అని అనుకుంటున్నామో అది కూడా చాలా ఆర్గానిక్గా అంటే ఎలాంటి కెమికల్ లేకుండా లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారానే వాటి యొక్క గ్రోత్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే బయో ఫెర్టిలైజర్స్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ప్రతి వెరైటీ మనలాగా కెమికల్స్లో ఎలాగా యూరియా ఇలాంటివి ఉన్నాయో, ఎలాంటి పెస్టిసైడ్స్ ఉన్నాయో, అలాగే బయో అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ ద్వారా కూడా పెస్టిసైడ్స్ ఉన్నాయి, అలాగే ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. అవి చాలా మందికి తెలియకపోవడం వల్ల ఇప్పటికీ యూజ్ చేయట్లేదు. ఒకవేళ అది ఎవరైనా అవేర్నెస్ తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఏదైనా ఒక కొత్తది వాడాలి అంటే ఫార్మర్స్ కూడా చాలా బాధపడతారు, భయపడతారు. ఇలాంటి అవేర్నెస్సే ఫార్మర్స్లో కలిగించాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫార్మర్స్కే కాదండి, ఇప్పుడు చాలా మంది కిచెన్ గార్డెన్ అని చెప్పేసి, టెర్రస్ గార్డెన్ అని చెప్పేసి చాలా మంది ఇళ్లల్లో కూడా కూరగాయలని లేదన్నా ఫ్రూట్స్ కానీ చాలా మంది రేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఈ బయో ఫెర్టిలైజర్స్ చాలా యూజ్ ఉంటుంది. ఆ యూజ్ ఎలా ఉంటుంది, ఎన్ని రకాలు ఉన్నాయి కూడా మనం ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు బయో ఫెర్టిలైజర్స్ లో ఫస్ట్ ఇది నేను చూపించబోతున్నాను. ఇది ఎస్టోబాక్టర్ ఇనాక్యులెంట్. ఎస్టోబాక్టర్ అంటే ఏంటి, అసలు దాని యూజెస్ ఏంటని చెప్పి చాలా మంది యూరియా అంటారు కదండి, యూరియా వేస్తారు పొలాల్లో. యూరియా బయటని తెచ్చుకునే కన్నా అక్కడ పొలంలో ఉన్న నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది, అంటే నత్రజన్ని పరిష్కరిస్తుంది. అంతేకాకుండా హార్మోన్స్ని అలాగే ఫాస్ఫేట్ని సాల్యుబలైజ్ చేస్తుంది. అలాగే ఫైటోపాథజన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా తీసివేస్తుంది, అంటే అణిచివేస్తుంది. దీని యూజెస్ అయితే అది 10 లీటర్స్ ఆఫ్ వాటర్ అలాగే 200 కిలోలీటర్ల పశువు ఎరువుతో కలిపి దీన్ని ఒక పూటంతా ఎండ లేకుండా నీడలోనే అలాగా నిల్వ చేయాలి. అలా నిల్వ చేయడం వల్ల దానిలో ఉన్న ఈ జీవన ఎరువులు అంటే సూక్ష్మజీవాలు ఏమైతే ఉన్నాయో అవి డెవలప్ అవుతాయి, అంటే డబల్ అవుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు దీన్ని మన సీడ్ ట్రీట్మెంట్ కానీ లేదా ఆల్రెడీ సో చేసేసిన ప్లాంట్స్కి కానీ మనం వేసుకోవచ్చు. ఇవి ఎలాంటి పొలాల్లో ఎలాంటి పంటల్లో వేసుకోవాలి అంటే ఇలాంటి పల్సెస్ అంటే పప్పులు ఇవి తప్ప అన్ని పొలాల్లో కూడా మనం ఇవి వేసుకోవచ్చు. ఇది ఎస్టోబాక్టర్ ఇనాక్యులెంట్. మన నెక్స్ట్ బయో ఫెర్టిలైజర్ వచ్చేసి ఫాస్ఫోబాక్టీరియా అండి. ఫాస్ఫోబాక్టీరియా యూజెస్ ఏంటంటే అసలు ఫస్ట్ ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను నేను. ఫాస్ఫోబాక్టీరియా మ్యాక్సిమం బేసల్ అప్లికేషన్ అండి, అంటే మనం డైరెక్ట్ సాయిల్ అప్లికేషన్ చేసేసుకోవచ్చు. ఇది లేదా ఆర్గానిక్ మాన్యూర్స్తో పాటు అంటే ఇది మనం సాయిల్ అప్లికేషన్ చేయొచ్చు. ఇది ఎలా అంటే ఒక్క మొక్కకి 20 గ్రాముల దాకా అయితే మనం వేయాలి. దీని యూజెస్ ఏంటంటే ఆల్రెడీ మన సాయిల్లో ఉన్న పొటాషియంని అంటే లభ్యము కాని పొటాషియాన్ని కరిగించి ప్లాంట్ హెల్త్ అలాగే గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ ఫాస్ఫోబాక్టీరియా ఇది సాయిల్లో మనకి లభ్యము కాని పొటాష్ని కరిగిస్తుంది, అలాగే హార్మోన్స్ అలాగే పంటకి కావాల్సిన హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే గ్రోత్ అండ్ ఈల్డ్ అయితే బాగా డెవలప్ చేస్తుంది ఈ ఫాస్ఫోబాక్టీరియా. దీన్ని సాయిల్ అప్లికేషన్గా యూజ్ చేయొచ్చు, బేసల్ అప్లికేషన్లో. అలాగే పెంట చల్లుకుంటారు కదా, అలా పెంటతో పాటు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా. ఇది ఎలా యూజ్ చేయాలి,
ఇది అసలు ఏం చేస్తుంది సాయిల్లో, ప్లాంట్స్కి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు అన్అవైలబుల్ పొటాష్ని సాల్యుబలైజ్ చేయడం కాకుండా రిలీజ్ చేస్తుంది. అది అవైలబుల్ ఫామ్లోకి మారుస్తుంది అనమాట. ప్లాంట్స్ న్యూట్రియంట్స్ ఎలా ఉంటే అలాగే తీసుకోవండి. దానికి అవైలబుల్ ఫామ్స్ అని ఉంటాయి, అన్అవైలబుల్ ఫామ్స్ అని ఉంటాయి. ప్రతి న్యూట్రియంట్కి, ఎవ్రీ ఫెర్టిలైజర్కి కూడా ఉంటుంది. అయితే ఇది ఏం చేస్తుందంటే అన్అవైలబుల్గా ఉన్న పొటాషియంని అవైలబుల్ ఫామ్లోకి అప్టేక్ చేయడానికి ప్లాంట్స్ ఇంటెన్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా హార్మోన్స్ ఇంక్రీజ్ చేయడానికి, అలాగే ప్లాంట్ గ్రోత్కి ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ 3 బయోఫెర్టిలైజర్స్ గురించి మీరు బాగా విన్నారు కదా. ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి, ఏ పద్ధతుల్లో వాడుకోవచ్చు. బయోఫెర్టిలైజర్స్ అనేది ఎప్పుడు కూడా పెంట, ఎరువులతో కలిపి, అంటే ఆల్రెడీ ఉంటాయి కదా పశువుల పెంట, వాటితో కలిపి మనం స్ప్రే చేయొచ్చు. అండ్ కెమికల్స్తో కలపకూడదండి. ఇప్పుడు ఎలాంటి ఎలాంటి రసాయనాల్లో కలపకుండా ఇవి వేయాలి. సో రసాయనాల్లో కలిపితే ఇవి ఇంకా యూజ్ ఉండదు. ఇవి మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్, ఇవి సూక్ష్మజీవులు, ఇవి ఆల్రెడీ గ్రోత్ ఉంది వాటికి. అవి మీరు కెమికల్స్లో కలిపేసినప్పుడు అది మొత్తానికి ఫెయిల్, అవి పనిచేయవు. సో ఏం చేయాలి అయితే, ఎరువులతో కలిపి వేసుకోవాలి. కొన్ని బ్యాచల్ అప్లికేషన్లో చేయొచ్చు. ఇది ఏమీ మన ప్లాంట్స్కి కానీ, మన మొక్కలకి కానీ, మన పంటకి కానీ ఎలాంటి హాని చేయవు, ఎందుకంటే ఇవి కెమికల్స్ కాదు. సో మీరు చాలా జాగ్రత్తగా ఇవి తెలుసుకోండి ఫస్ట్. ఇది తెలుసుకోకుండా వాడద్దు. ఇది ఒకవేళ వాడేసినా ఈ ప్రాబ్లం మన ప్లాంట్స్కి కానీ, మన గార్డెన్స్కి కానీ దేనికి ప్రాబ్లం ఉండదు. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. బయోఫెర్టిలైజర్స్ యూజ్ చేయడం చాలా ఈజీ అండి. మీరు ఇప్పుడు ఏదైనా ఉంటే కనుక, ఇప్పుడు గ్రోత్ అది బాగుండాలంటే దానికి రిలేటెడ్ బయోఫెర్టిలైజర్స్ని తీసుకొని దాన్ని స్ప్రే చేయడానికి లేదా అప్లై చేయడానికి, పెంటతో అప్లై చేయడానికి ట్రై చేయండి. చాలామంది ఇంట్లో పెంట అవి వేసుకుంటారు కదా. సో పశువుల పెంట అన్నింటిలో కలిపి వేసుకుంటే మనకైతే గ్రోత్ చాలా బాగుంటాయి. అండ్ వితౌట్ ఎనీ కెమికల్ మీరు పెంచుకుంటారు కాబట్టి ఇట్స్ ఆర్గానిక్ అనే అంటాం. చూసారు కదండి, మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇలాంటివి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీకు కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలాంటి కంటెంట్ని మీరు కోరుకుంటున్నారు, ఏదైతే మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటున్నారో అదైతే నాకు నా కామెంట్ సెక్షన్లో చెప్తే నేను ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు చూసారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.